నమః శివాయ. కార్తీక పురాణం 19వ అధ్యాయం ప్రారంభం. విష్ణువు చాతుర్మాస వ్రతమును అనుగ్రహించేటటువంటి కథను ఈరోజు చెప్పుకుందాం. మహామునులారా, చాతుర్మాస్య వ్రతాన్ని గురించి సవివరంగా తెలియజేస్తాను, వినండి. శ్రీ లక్ష్మీనారాయణుల దగ్గరికి దేవర్షి అయిన నారదుడు వచ్చాడు. వినయ విధేయతలతో, భక్తి ప్రపత్తులతో, ముకులిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు. శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ, నారద, క్షేమమా అని ప్రశ్నించాడు. 3 లోకాలు ఏ విధంగా ఉన్నాయి అని అడిగాడు. మునులు జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలరారుతున్నారా అని ప్రశ్నించాడు. నారదుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ ముకుంద, లక్ష్మీవల్లభ, లోక సంరక్షక, నీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పు. అయినా నువ్వు అడుగుతున్నావు గనక విన్నవించుకుంటాను. లోకంలో మానవులంతా ఎవరి పనులను బట్టి వాళ్ళు తిరుగుతున్నారు. చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉండి పుణ్యవ్రతాలు చేసేవారు కూడా వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు. ఇతరులను నిందించటం, అహంకారం బాగా పెరిగిపోయినాయి. తినకూడని పదార్థాలైన మధుమాంసాల పట్ల మోజు కలగటంతో హింసలు చేస్తున్నారు. చేయరాని దుష్కృతాలను చేస్తున్నారు. అటువంటి వారిని ఉద్ధరించి కాపాడవలసిన వాడు నువ్వే కదా జగద్రక్షక అంటూ లోకరీతిని అంతటినీ వివరంగా చెప్పాడు నారద మహర్షి. నారద మహర్షి చెప్పిందంతా విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షించడం కోసం, ధర్మాన్ని సముద్ధరించడం కోసం లక్ష్మీ సహితుడై భూలోకానికి వచ్చాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, మహర్షుల ఆశ్రమాలు తిరుగుతున్నాడు. అసలు రూపంలో కాకుండా ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న ఆ లక్ష్మీనారాయణులను కొందరు నిరసిస్తున్నారు. మరికొందరు గౌరవించి ఆదరించి అతిథి సత్కార్యాలు చేస్తున్నారు. అసలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పనులలో వాళ్ళు లీనమైపోయేవారు చాలామంది ఉన్నారు. ఈ విధంగా ప్రజలు అనేక రకాలుగా తిరగడం చూసిన రమామాధవులు ఋష్యాశ్రమాలకు బయలుదేరారు. అలా ప్రయాణిస్తూ మహర్షులని సందర్శిస్తూ నైమిషారణ్యానికి చేరుకున్నారు. సూత సౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. వారిలో జ్ఞానసిద్ధుడనే యోగపుంగవుడు ఉన్నాడు. ఆ యోగీశ్వరుడు, ఓ హృషికేశ, మాధవ, మధుసూదన, హే పుండరీకాక్ష, ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమము పవిత్రులమై ధన్యత చెంది తరించాము. ఓ చరాచర జగన్నాటక సూత్రధారి, పరంధామ, లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి, సత్కర్మలకి దూరమైపోతున్నాయి, ధర్మగ్లానికి గురి అవుతున్నాయి. ఓ లోకరక్షక, లోకాలన్నీ తరించే ఉపాయాన్ని ఉపదేశించు అని వేడుకున్నాడు. శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధ, కోరుకోవలసిన కోరికనే కోరుకున్నావు. లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతోనే నేను లక్ష్మీదేవితో కలిసి భూలోకానికి వచ్చాను. లోకశ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు 2 వరాలను ఇస్తాను, కోరుకో అని అన్నాడు శ్రీహరి. జ్ఞానసిద్ధుడు, దేవదేవ, ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాము కనుక పరంధామ, నీయందే మనసు లగ్నమై ఉండేటట్లు అనుగ్రహింపమని మొదటి వరంగా కోరుకున్నాడు. అనుగ్రహిస్తానన్నాడు పరంధాముడు. ఇక 2వ వరం కోరుకోమన్నాడు. దురాచారములు, పాపకర్మలు, స్వార్థ చింతనలు ప్రజలలో బాగా పెరిగిపోయినాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనులై ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని దేన్నైనా అనుగ్రహించండి అని 2వ వరంగా కోరుకున్నాడు. జ్ఞానసిద్ధుని కోరికను విన్న లోకరక్షకుడు, నీ కోరికను సిద్ధింపజేయగల ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను. దీనివలన ప్రజలలో జాగరూకత కలుగుతుంది, నిశ్చలత ఏర్పడుతుంది, నిర్మలత్వం లభిస్తుంది. ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల 4 నెలల కాలం లక్ష్మీ సహితుడనై నేను పాలకడలలో పవలించి ఉంటాను. నాకు నిద్రాసుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకువగా మసులుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది. ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. నియమనిష్టలను పాటిస్తూ ఈ 4 నెలలు చేసే వ్రతాన్నే చాతుర్మాస్య వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనులు పాపాలు నశించి తరిస్తారు. జరాభారం అంటే ముసలితనం బాధలు,
ఆరోగ్యభంగం, అనారోగ్యాలు, జన్మల వలన కలిగే బాధలు ఏవీ ఉండవు. పుణ్యప్రదాయకమైన ఈ వ్రతదీక్ష చేపట్టిన వాళ్ళు ఆషాఢ శుద్ధ దశమి నుండి తరువాతి నెలలోని శ్రావణ శుద్ధ దశమి వరకు శాకము, ఆ తరువాత శ్రావణ శుద్ధ దశమి నుండి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగు, భాద్రపద శుద్ధ దశమి నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు పాలు, ఆశ్వయుజ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి. క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ 4 నెలల కాలం భక్తి తత్పరులై నన్ను సేవిస్తూ ఉండాలి. ఆ విధంగా నన్ను సేవించేవారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను. నాకు నిద్ర, మెలకువ, సుషష్టి అంటే గాఢ నిద్ర అనే 3 అవస్థలు లేవు. వీటికి అతీతుడిని నేను. భక్తుల నిద్రా పరిశీలనమే నాకు నిద్రావస్థ. కనుక ఓ జ్ఞానసిద్ధ, నేనే ఈ 4 నెలలు నిద్ర నెపంతో పడుకున్నా భక్తిగల వాళ్లను పరిశీలిస్తూనే ఉంటాను. 3 కాలములందు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం నన్ను స్తుతించే వాళ్ళకి, నిశ్చలమైన మనస్సుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధ చేశాడు. ఆ విధంగా ప్రబోధ చేసి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పం మీద శయనించి ఉన్నాడు. పాపాత్ములు, దుర్మార్గులు ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన గలవారు అవుతారు. అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతాన్ని నిందించిన, నిరసించిన గోహత్య మహాపాతకాన్ని, జన్మజన్మలు సురాపానం చేసిన దోషాన్ని పొందుతారు అని అంగీరస మహర్షి వివరంగా చెప్పాడు. ఆచార ప్రభువో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత అన్నట్లుగా మనం చేయవలసిన ఆచారములను, పనులను, ధర్మములను నిర్దేశించినది, వాటికి ప్రభువైనది ఆ పరమాత్మయే. కనుక ఆయా కాలములందు ఆయా ధర్మములను ఆచరించి సన్మార్గులం అవ్వాలి. చిన్న నా పొట్టకి శ్రీరామరక్ష కాకుండా లోకా సమస్త సుఖినోభవస్తు అన్న భావనతో ఉంటే జ్ఞానసిద్ధునికి వలె భగవంతుని దర్శనం, ఆయన అనుగ్రహాలను పొందవచ్చు. 19వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమఃశివాయ. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.